రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆర్టీవీ చేతుల్లో వైన్ షాప్ ఓనర్ యొక్క కీలక దర్యాప్తు అనేది మనం తెలుసుకుంటున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఆర్టీవీ చెప్పినట్లుగా ఇది పొరపడడం జరిగింది. ప్రవీణ్ అని అనుకున్నాము కానీ ప్రవీణ్ కాదు అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే జావా అని చెప్పేసి ఆ యొక్క డెడ్ బాడీ ఉన్న ప్లేస్ లో ప్రవీణ్ గారి యొక్క మృతదేహం దగ్గర హెల్మెట్ మాత్రము జావా అనేది మాత్రము ఉన్నది. కానీ ఇక్కడ చూస్తే ఎక్కడైతే ఇది ఆ వైన్ షాప్ వచ్చి మద్యం కొనుక్కున్నాడని చూస్తున్నామో అక్కడ క్లియర్ గా చూస్తే ఆ హెల్మెట్ కి జావా అని లేదు, ఇది ఫేక్ అని చెప్పేసి తెలుసుకున్నాం. మన్నించండి. మద్యం కొనడానికి వచ్చింది ప్రవీణ్ పగడాల కాదు అని చెప్పేసి ఆ హెల్మెట్ జావాది కాదు, ఇక్కడ లోగో ఉన్నది వేరే అని తెలుసుకున్న ఆర్టీవీ చింతిస్తున్నది. యాజమాన్యం తరపున క్షమాపణలు కోరుతున్నాము. నిజానిజాల కోసము ఈ యొక్క వీడియోని తెలుసుకొని చూడవలసిందిగా క్రైస్తవ యావత్ సమాజాన్ని కోరుతున్నాము. ఆర్టీవీ మరొక్కసారి క్షమాపణలు తెలియజేస్తుందని తెలియజేస్తున్నాము. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆర్టీవీ చేతుల్లో వైన్ షాప్ ఓనర్ యొక్క కీలక దర్యాప్తు అనేది మనం తెలుసుకుంటున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఆర్టీవీ చెప్పినట్లుగా ఇది పొరపడడం జరిగింది. ప్రవీణ్ అని అనుకున్నాము కానీ ప్రవీణ్ కాదు అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే జావా అని చెప్పేసి ఆ యొక్క డెడ్ బాడీ ఉన్న ప్లేస్ లో ప్రవీణ్ గారి యొక్క మృతదేహం దగ్గర హెల్మెట్ మాత్రము జావా అనేది మాత్రము ఉన్నది. కానీ ఇక్కడ చూస్తే ఎక్కడైతే ఇది ఆ వైన్ షాప్ వచ్చి మద్యం కొనుక్కున్నాడని చూస్తున్నామో అక్కడ క్లియర్ గా చూస్తే ఆ హెల్మెట్ కి జావా అని లేదు, ఇది ఫేక్ అని చెప్పేసి తెలుసుకున్నాం. మన్నించండి. మద్యం కొనడానికి వచ్చింది ప్రవీణ్ పగడాల కాదు అని చెప్పేసి ఆ హెల్మెట్ జావాది కాదు, ఇక్కడ లోగో ఉన్నది వేరే అని తెలుసుకున్న ఆర్టీవీ చింతిస్తున్నది. యాజమాన్యం తరపున క్షమాపణలు కోరుతున్నాము. నిజానిజాల కోసము ఈ యొక్క వీడియోని తెలుసుకొని చూడవలసిందిగా క్రైస్తవ యావత్ సమాజాన్ని కోరుతున్నాము. ఆర్టీవీ మరొక్కసారి క్షమాపణలు తెలియజేస్తుందని తెలియజేస్తున్నాము. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆర్టీవీ చేతుల్లో వైన్ షాప్ ఓనర్ యొక్క కీలక దర్యాప్తు అనేది మనం తెలుసుకుంటున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఆర్టీవీ చెప్పినట్లుగా ఇది పొరపడడం జరిగింది. ప్రవీణ్ అని అనుకున్నాము కానీ ప్రవీణ్ కాదు అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే జావా అని చెప్పేసి ఆ యొక్క డెడ్ బాడీ ఉన్న ప్లేస్ లో ప్రవీణ్ గారి యొక్క మృతదేహం దగ్గర హెల్మెట్ మాత్రము జావా అనేది మాత్రము ఉన్నది. కానీ ఇక్కడ చూస్తే ఎక్కడైతే ఇది ఆ వైన్ షాప్ వచ్చి మద్యం కొనుక్కున్నాడని చూస్తున్నామో అక్కడ క్లియర్ గా చూస్తే ఆ హెల్మెట్ కి జావా అని లేదు, ఇది ఫేక్ అని చెప్పేసి తెలుసుకున్నాం. మన్నించండి. మద్యం కొనడానికి వచ్చింది ప్రవీణ్ పగడాల కాదు అని చెప్పేసి ఆ హెల్మెట్ జావాది కాదు, ఇక్కడ లోగో ఉన్నది వేరే అని తెలుసుకున్న ఆర్టీవీ చింతిస్తున్నది. యాజమాన్యం తరపున క్షమాపణలు కోరుతున్నాము. నిజానిజాల కోసము ఈ యొక్క వీడియోని తెలుసుకొని చూడవలసిందిగా క్రైస్తవ యావత్ సమాజాన్ని కోరుతున్నాము. ఆర్టీవీ మరొక్కసారి క్షమాపణలు తెలియజేస్తుందని తెలియజేస్తున్నాము.